జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు పొందినప్పుడు కలుగుతుంది. ఎస్, నిజమే. ఈ జిందగీలో ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, ఫ్రెండ్షిప్ లేనివాడు పేదవాడు. నిజమే కదా. ఎందరో కవులు ఫ్రెండ్షిప్ అనే ఈ బంధం గురించి, స్నేహితుల దినోత్సవం గురించి ఎంత చక్కగా వర్ణించారు కదా. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాట చాలు పెను యుద్ధాలు ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలు నిలపడానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితం హ్యాపీగా ఉండడానికి. ఎంత బాగుందో కదా. నిజంగా ఫ్రెండ్షిప్ డే ఈరోజు చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసాం. ఎస్, మా పీపీఎన్ ఛానల్ టీం అంతా హ్యాపీగా ఫ్రెండ్షిప్ డే చేసాం. మా ఛానల్ సక్సెస్ అవ్వాలని మీరందరూ సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఉద్దేశం కూడా మా ఛానల్ నుంచి వచ్చే డబ్బులు పేదవాళ్ళకి ఇవ్వడానికే. ఎస్, 100%. ఈరోజు హ్యాపీగా కేక్ కట్ చేసాం. ఈరోజు జరిగినవన్నీ సరదాగా చెప్పుకుంటే అందరం కేక్ తినిపించుకుంటూ మంచి హోటల్లో స్పెండ్ చేసాం. అలాగే మంచి ఫ్రాన్ స్టార్టర్స్ తీసుకున్నాం. అలాగే అపోలో ఫిష్ తీసుకున్నాం. చికెన్ బిర్యానీ, మటన్, గీ బిర్యానీ అన్నీ 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 సరదా సెలబ్రేట్ చేసుకున్నాం, తిన్నాం హ్యాపీగా. అందుకే స్నేహం అంటే కొంతమంది మహాకవులు ఎంతో చక్కగా వర్ణించారు స్నేహం గురించి. అవును కదా, 100% అంత గొప్పది. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం అంటుంటారు. ఇలా ఎందరో కవులు నిజంగా రాసిన ఆ కవితలు అది అబద్ధం కాదు. స్నేహానికి ఉన్న అంత విలువ అంత గొప్పది. ఎస్, ఎందుకంటే అది స్నేహం అంటే అంత గొప్పతనం. ఎందుకంటే స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నేనున్నానని భుజం తట్టి చెప్పడం స్నేహం. అవునా కదా. మరిచే స్నేహం చేయకు, స్నేహం చేసి మరవకు కదా. ఇలా హ్యాపీగా ఈరోజు గుడికి వెళ్ళాం. సరదా మా బియ్యం స్టైల్స్ కూడా కొన్ని చేశాడు, రజనీకాంత్ స్టైల్స్. అలా మా టీం ఫ్రెండ్స్ అంతా, మా పీపీఎన్ ఛానల్ టీం అంతా ఇలా గుడికి వెళ్ళి చాలా చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు. వన్స్ మోర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.